వెల్కమ్ బ్యాక్ టు ద ఏదుల ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు రాజవాడ ప్యాలెస్ ఇందోర్లో ఉంటుంది. ఇది చాలా ఫేమస్. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా అంటే చాలా ఫేమస్. ఇండియాలోనే వెరీ బిగ్గెస్ట్ ఫేమస్ ప్లేస్కి మనం ఈరోజు వచ్చినాం. రాజవాడ ప్యాలెస్ రాయల్ ప్లేస్. రాయల్ ఫ్యామిలీస్ కోసం కట్టించింది 1747లో. మల్హార్ రావ్ హల్కర్ అనే ఫ్యామిలీస్ దీన్ని కట్టించడం జరిగింది. చాలా ఫేమస్ ఇది. ఖజూరియా బజార్, ఎంజీ రోడ్, ఇందోర్, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ పైన చూసినట్టయితే ఇక చూడండి, ఇది మొత్తం చెక్కతో చెక్కిన డోర్. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత చాలా అద్భుతంగా ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్ ఈరోజే స్టార్ట్ అయింది. ఇది టికెట్స్ ప్రైస్ చూడండి, ఫారినర్స్కి 40, ఇండియన్స్కి 20 రూపీస్. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఈరోజు అయితే ఎంట్రన్స్కి ఫీజు ఏం లేదని చెప్పారు, కానీ నా దగ్గర అయితే బయట నుంచి వచ్చిన కాబట్టి 20 రూపీస్ తీసుకురు. దీని ప్రత్యేకత వచ్చేసి ఏంటంటే, ఇక్కడ సైడ్ చూస్తారు కదా, ఇదంతా చెక్కతో కట్టింది. ఇక్కడ సైడ్ చూడండి, ఇది అసలైన అద్భుతం. ఇది కిందిది మొత్తం, ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ మనం వచ్చింది. ఇది కిందిది మొత్తం రాయితో చెక్కబడింది, పైనదేమో చెక్కలతో కట్టబడింది. మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. ఇక చూడండి ఎంత అద్భుతంగా చేసింది ఇందోర్లో. చూసారు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది దీన్ని కట్టిన ఆర్కియాలజీ స్టైల్ ఏంటంటే, మరాఠా, మొఘల్స్ అండ్ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్తో దీన్ని కట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్ అది ఇందూర్లో. ఒకప్పుడు ఇలా గణేషుని పెట్టేటోరు మొత్తం. ఇప్పుడైతే గణేషుని ఇట్లా ఏం పెడతారు, దీన్ని తీసేసి మొత్తం వరల్డ్ హెరిటేజ్ సైట్లో దీనిలో కలపాలని, దీన్ని మంచి టూరిజం ప్లేస్కి అట్రాక్టింగ్ ప్లేస్గా చేయాలన్న ఉద్దేశంతో దీన్ని చాలా మంచిగా రీబిల్డ్ చేసి రెనోవేషన్ చేసారు. చాలామంది టూరిస్టులు అయితే వస్తారు. పైన మొత్తం చెక్కలతోని, పైనకి అలౌడ్ లేదంటారు, ఒకవేళ ఉందో లేదో తెలియదు, కానీ పైకి వెళ్ళి చూద్దాం. అలౌడ్ ఉంటే మాత్రం పైకి వెళ్ళి చూద్దాం దీన్ని. ఎందుకంటే దాని ఇది చూస్తారు కదా, ఇది ఓల్డ్ గణేష్ మండప్ హాల్. అది ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీస్కి ఫేమస్ అనమాట గణేశుడు. కాబట్టి హల్కార్ ఫ్యామిలీస్ మొత్తం ఇంట్లో వచ్చి పూజలు చేసేవాళ్ళు. ఇక లోపల చూస్తారు కదా, ఆల్రెడీ ఒక ఆయన పూజ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. హల్కార్ ఫ్యామిలీ అంటే వాళ్ళు కూడా ఒక రాజ్య ఫ్యామిలీ ఇందోర్లో. కాబట్టి ఎంతో మంది వస్తుంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇదంతా వాళ్ళ కులదైవం అనుకోండి గణేశుడు. కాబట్టి ఇక్కడ పూజలు చూడండి, ఈ విధంగా పూజలు చేసుకొని వీళ్ళ ఫ్యామిలీస్ రోజు వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని పోతారంట. అది గణేష్ హాల్, చాలా ఫేమస్ ఇది ఇండోర్లో. అంతేకాకుండా బయట వాళ్ళు కూడా వచ్చి దీన్ని పూజ చేస్తారు. ఇక్కడ చూడండి, చాలా అద్భుతమైనది అసలు. ఒకప్పుడు ఇదంతా, ఇది పైన ఫ్లోర్. ఇది పైన ఫ్లోర్ చూడండి, మొత్తం ఇట్లా చంద్రముఖి సినిమాలో ఇట్లా హాల్ లాగా అనిపిస్తుంది. అది మొత్తము చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక అయితే థర్డ్ ఫ్లోర్లో మొత్తము ఒకప్పుడు ఏం జరిగిపోయిందంట, 1987లో ఇది మొత్తము ఫైర్ అంటుకొని మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక చూస్తారు కదా, అక్కడ థర్డ్ ఫ్లోర్ మొత్తం ఎదురుంగది మొత్తం ఉడంది మరి మొత్తం అంటుకొని కాలిపోయి మంచి అద్భుతమైన ప్లేస్. అది ఖరాబ్ అయిపోయింది. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీలోనే ఉషా రోజే హాల్కర్ అనే ఒకరు దీన్ని టేక్ ఓవర్ చేసి దాన్ని టేక్ కేర్ తీసుకొని మొత్తం మళ్ళీ అదే రకమైన చెక్కలు తీసుకొచ్చి అదే రకంగా అదే విధంగా యాజ్ ఇట్ ఈస్ ఎట్లుందో అట్లా మళ్ళీ కట్టించడం జరిగింది. దాని తర్వాత ఈ విధంగా రీబిల్డ్ చేసి మళ్ళీ మనకు చూపించడం జరిగింది. ఇక చూస్తారు కదా, రాజాసనాలు రాళ్ళ మీద వాళ్ళ కళను చెక్కడంని మొత్తం, వాళ్ళ టాలెంట్ మొత్తం దాని మీద చూపిస్తే, వీళ్ళు మొత్తం చెక్కల మీద దీని టాలెంట్ మొత్తం చూపిస్తారు. ఎందుకంటే మధ్యప్రదేశ్ అంటేనే చెక్కలకి చాలా ఫేమస్ అనమాట. అసలు మన దగ్గర వెరీ కాస్ట్లీ చెక్కలు ఇక్కడి నుంచే వస్తాయి. టేకు చెట్టు అంటారు కదా, ఇక్కడ కుప్పలుగా వాడేసి ఉంటుంది. అది గవర్నమెంట్ అండర్ టేక్ ఓవర్లో ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ దాని గురించి పాలిటిక్స్ ఎట్లా ఉంటాయంటే, పుష్ప సినిమా ఉంటుంది కదా, రెడ్ శాండ్, అట్లా అంత ఫేమస్ అన్నమాట. మొత్తం ప్రతి చెట్టు గవర్నమెంట్ టేక్ ఓవర్లో ఉంటుంది అన్నమాట. టేక్ చెట్టు అంత ఫేమస్ టేక్ ఇక్కడ మధ్యప్రదేశ్లో. ఇక్కడ చూస్తారు కదా, ఈ చెక్కలన్నీ చూడండి.
వీళ్ళ దగ్గర అద్భుతమైన చెక్కలు ఉంటాయి. ఆ చెక్కలన్నీ తీసుకొచ్చి మంచి మంచి చెక్కలతోని కట్టడం జరిగింది. పైనకైతే వెళ్తున్నా నేను. పాతకాలం రాళ్ళు ఇవి చూడండి. ఈ రాళ్ళతోని వీటిని కట్టడం జరిగింది. నిజంగా చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. ఇలాంటి కట్టడాలకి ఎవరైనా సరే చూడడం కంటే దగ్గర నుంచి వెళ్ళి తెలుసుకొని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇది ఆ రాళ్ళు అనేటివి, రాళ్ళకు వయసు ఉంటుంది చూడు, అది పాతకాలం రాళ్ళు. వాటిని చెక్కి కట్టి ఇన్ని రోజులు నిలబెట్టడం అనేది చాలా కష్టం, చాలా అద్భుతం. ఇగో చూస్తున్నారు కదా, దీన్ని రీఇనోవేషన్ చేసిర్రు. మొత్తం దీన్ని చెక్కి మరీ రీఇనోవేషన్ చేస్తారనమాట. పాలిషర్ ఉంటుంది, పాలిషర్తో మళ్ళీ చెక్తారు వీళ్ళు. చెక్కేసి చాలా అద్భుతంగా క్లీన్గా నీట్గా వేసారు. పైన ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను నేను. చూసాం పైనుంచి ఎట్లుంటుందో. పైనుంచి మీకు వ్యూ కూడా చూపిస్తా. చాలామంది టూరిస్టులు అయితే వచ్చేసారు ఇక్కడ నుంచి. చూస్తారు కదా, నేను ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేసినుండే. దీని కిటికీలకి వెళ్ళి ఇది ఒక కిటికీ. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ మొత్తం చాలా పెద్ద బజార్ ఉంటుండే. క్లాత్ బజార్, స్ట్రీట్ బజార్, క్రాఫ్ట్ అంతా ఏమేమో షాప్స్ ఉంటుండే. ఇప్పుడు హెరిటేజ్ సైట్ అయింది కాబట్టి దీన్ని మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి తీసేసారు. అగో ఇప్పటిదాకా అందులోకి పోయినా కదా నేను. పైకెన్ ఫ్లోర్ ఇచ్చిన చంద్రముఖి ఫ్లోర్ అని చెప్పిన కదా, అట్లనే ఉంది అది. చంద్రముఖి దర్బార్ ఫిలింలో ఉంటుంది కదా మనకు. మరాఠా ఆర్కియాలజీ స్టైల్లో దీన్ని కట్టడం జరిగింది. మొఘల్స్ అండ్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్సెస్తో దీన్ని కట్టడం జరిగింది. ఇది హెరిటేజ్ ప్లేస్. ఇది హల్కార్ ఫ్యామిలీకి సంబంధించింది. చాలా అద్భుతంగా ఉంది అసలు. చాలా గ్రేట్ అని చెప్పాలి. లివింగ్ యాజ్ యాక్సెసబుల్ హెరిటేజ్ సైట్ అన్నమాట దీన్ని. చాలా బాగుంటుంది. దీని గ్యాలరీ వచ్చేసి 15-20 హైట్స్ రేస్ ఫొటోస్ మస్తు ఉంటాయి. పాతకాలం చెక్కడాలు చూడండి. మొత్తం ఈ విధంగా రాళ్ళతో కింద చెక్కబడితే రాజస్థాన్ జస్ట్ పక్కనే ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి రాజస్థాన్ 160 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అందుకే ఇది ఈ విధంగా ఉంటుంది. సో ఇది మార్కెట్ ప్లేస్ అనమాట. నేను బయటకు వచ్చిన ఆ ఫోర్ట్ వెనక సైడ్ ఇది మొత్తం దాని చుట్టుముట్టు ఇది మార్కెట్ ఏరియా. ఇది చూస్తురుగా, ఇది కూడా చాలా ఫేమస్. ఇది కూడా అందులో ఒక భాగమే చెక్కలతో చెక్కబడిన ఒక ప్యాలెస్. ఇది ఒక టెంపుల్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది వస్తుంటారు, పోతుంటారు ఈ టెంపుల్కి. ఇక్కడ మార్వాడ వాళ్ళు ఎక్కువ పోతుంటారు ఈ టెంపుల్లకి. ఇక్కడ చూడడానికి చాలా అద్భుతమైన ప్లేసులు చాలా ఉంటాయి. టెంపుల్ పక్కనే ఒక దర్గాను మసీదు ఉంది. సో నేనైతే లోపలికి అయితే పోలేదు కానీ చాలా అద్భుతంగా అవుతుంది. ఇది కూడా చాలా పాతకాలం లాగానే కనిపిస్తుంది. మొత్తం రాళ్ళతో కట్టబడింది కదా. మొఘల్స్ వచ్చినాక కట్టింది ఇది మాత్రం, కానీ అంతకు ముందు అయితే కాదు. సో ఇక్కడైతే ఇందూర్లో చాలా మంచిగా అనిపిస్తుంది. చాలామంది టూరిస్టులు ఇక్కడ రావడానికి భయపడతారు, ఎందుకంటే దొంగల భయం ఉంటుంది. మొత్తం దొంగల రాజ్యం అనమాట మధ్యప్రదేశ్. చాలా డేంజర్ ఉంటుంది. దాని గురించి స్టోరీలు తెలిస్తే మీరు పిచ్చోళ్ళు అవుతారు. కాబట్టి భయపడతారు జనాలు. కానీ నిజానికి మన దారిలో మనం వెళ్ళిపోతే ఏ దొంగలు మనల్ని ఏం చేయరు. ఎవరు ఆపినా ఆగొద్దు అనమాట. మధ్యప్రదేశ్ అదే ఉంటుంది.